హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో రొయ్యలు వేపుడు చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. నేను ఇక్కడ రొయ్యలు వచ్చి 1/2 kg తీసుకున్నాను. అంటే ఇవి తీసుకున్నప్పుడు కేజీ తీసుకున్నాను. క్లీన్ చేసిన తర్వాత మనకి సగానికి సగం వస్తాయి కదా రొయ్యలు. 1/2 kg రొయ్యలు అండి ఇవి. ఒలిసిన తర్వాత వీటిని శుభ్రంగా కడిగి తీసుకోండి. అలాగే దీంట్లో నేను ఈ రొయ్యల్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపున కొద్దిగా సాల్ట్ వేసుకొని 1 గంట సేపు ఈ రొయ్యల్ని మ్యారినేట్ చేసుకున్నానండి. టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు ఉంచుకున్నా పర్వాలేదు, టైం లేదనుకుంటే ఒక అరగంట సేపైనా ఉంచుకోండి. గంట తర్వాత రొయ్యలను ఉడికించేసుకుందాము. అందుకోసం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ రొయ్యలను వేసుకోండి. ఇప్పుడు ఈ రొయ్యల్ని మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఈ రొయ్యల్లోనే వాటర్ మనకు బాగా దిగుతుంది కదా, ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ దిగి పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి రొయ్యల్ని. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండండి, అలా వదిలేకుండా. రొయ్యలు ఉడికేలోపు మన ఫ్రై కోసం మసాలా పొడి ఉన్న ఉల్లిపాయలు రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, చాపర్లో వేసి కట్ చేసుకున్నానండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చాపర్లో చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. రొయ్యలో వాటర్ ఇప్పుడు బాగా దిగి ఉంటుంది కదా, ఒకసారి మూత ఓపెన్ చేసి కింద మీద మొత్తం అంతా కలుపుకోండి. ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకోండి. ఇప్పుడు మసాలా పొడి రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకోండి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే మిరియాలు వచ్చి ఒక 10 వరకు వేసుకోండి. 2 చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే 2 యాలక్కాయలు కూడా వేసుకోండి. లవంగీలు ఒక 2 వేసుకోండి. చిన్నది ఒకటి అనాస పువ్వు వేసుకోండి. వేసుకొని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా పొడిని రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి. రొయ్యలు కూడా మనకి ఇక్కడ ఉడికిపోయి ఉంటాయి చూడండి, వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు ఈ రొయ్యల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చాప్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోండి. అలాగే దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇది వేగిపోయిన తర్వాత దీంట్లో ఉడికించుకున్న రొయ్యలను వేసేసుకోండి. రొయ్యలు ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. ఈ ఉల్లిపాయల్లో జస్ట్ 1 నిమిషం సేపు వేయించుకోండి. ఇలా 1 నిమిషం వేయించుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ కారం వేసుకోండి. కారాన్ని చూసుకొని వేసుకోండి, అంటే మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. అలాగే దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. ముందు కొంచెం వేసుకున్నాను సాల్ట్, అందుకని సరిపోదని ముందే చూసుకొని వేసుకుంటున్నాను. కారం ఉన్న సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం సేపు వేయించుకోండి. ఇందులో మసాలా పొడి వేసుకోండి. ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా, వేసుకొని మరొక 2 నిమిషాల సేపు వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు చివరిగా కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే చివరిలో నిమ్మరసం కూడా పిండుకోండి. నిమ్మరసం చూసుకొని పిండుకోండి. ఇష్టం ఉంటే వేసుకోండి నిమ్మరసం, లేదంటే స్కిప్ చేసేయండి. కానీ నిమ్మరసం వేసుకుంటే బాగుంటుంది ఫ్రైలో. చూసారు కదండి, రొయ్యలు వేపుడు చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఇది సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. అంటే సాంబార్ కానీ రసం కానీ ఇలా చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. రొయ్యల ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలో ఇలా కలుపుకున్నా బాగుంటుంది ఈ ఫ్రై. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.